Yeah, she's been busting too hard. Now she needs a little fun. Turn it up before she's gone. సో ట్రోలింగ్ చూసాక మీకు ఏమనిపించింది? మీకు హైప్ ఇచ్చారనిపించిందా, లేకపోతే మిమ్మల్ని డౌన్ చేశారనిపించిందా? అలా అనిపించిందా? సో ఎనీవే, నేను లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్కి, సో ఆ గేట్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ వేసి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాకు ఇన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎలా మేము మాట్లాడాలి, అంటే ఏ విషయాలు మాట్లాడకూడదు, ఏ విషయాలు మాట్లాడొచ్చు అనేది బ్రీఫింగ్ చేశారు. అంటే వాళ్ళేం మాకేం డైలాగ్స్ ఇవ్వలేదు, ఇది మీరు అనండి, ఇది మీరు అనకండి అని చెప్పి. కాకపోతే వాళ్ళు చెప్పిందల్లా ఏంటంటే, మీరు వాళ్ళ పర్సనల్ విషయాలు, బయట విషయాలు ఏవి మాట్లాడొద్దు, పర్సనల్ విషయాలు ఏవి మీరు మాట్లాడకూడదు, అలాగే బయట విషయాలు ఏవి వాళ్ళకి చెప్పకూడదు అని ఆ 2 పాయింట్స్ మాత్రం మాకు చక్కగా బ్రీఫింగ్ ఇచ్చి చెప్తూ మమ్మల్ని లోపలికి పంపించడానికి ప్రిపేర్ చేశారనమాట. అంటే ఆ 2 పాయింట్స్ తప్ప మీకు మీరు గేమ్కి సంబంధించి ఏమైనా మీరు మాట్లాడచ్చు, వాళ్ళతో మీరు ఏమైనా డిస్కస్ చేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని అన్నట్టుగా చెప్పారు. తర్వాత లోపల ఉండే కంటెస్టెంట్స్ని, అంటే ఎవరైతే ఓటింగ్ అపీల్కి వచ్చారో వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి, లోపల ఉండే కంటెస్టెంట్స్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. వాళ్ళు ఏదైనా వేవ్ చేస్తూ మాట్లాడితే ఓకే, మీరు అంతే తప్ప మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ అది చేయకూడదని చెప్పారు. సో అంతవరకు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అంతకుమించి మాకు ఏమీ చెప్పలేదండి. ఇది స్క్రిప్టెడ్ కాదు, వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ మేమైతే మాట్లాడలేదు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మేమేమనుకుంటున్నాం అనేది మేము ఓపెన్గా మాట్లాడాము అక్కడ. తర్వాత మాకు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి, మీరు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా మాట్లాడినా మాకు అక్కడే మా బౌన్సర్స్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు, సో షో డిస్టర్బ్ అయిపోతుంది, సో అలా కాకుండా మంచిగా మాట్లాడండి అని చెప్పారు. తర్వాత మమ్మల్ని లైన్గా కూర్చోబెట్టారు కదా, సో ఆ సీక్వెన్స్లో మమ్మల్ని అడిగారనమాట, మీరు ఎవరెవరిని సపోర్ట్ చేస్తున్నారని. నేనేమో కళ్యాణ్ పడాలా అలాగే తనుజ అని చెప్పాను. మీరేం చెప్పారు? తనుజ అండ్ ఇమాన్యుయల్. ఆయనేమో తనుజ ఇమాన్యుయల్ అని చెప్పారు. అలా ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్పారనమాట. సో అలా అంతా అయిపోయిన తర్వాత మోస్ట్లీ మాకు గట్టిగా బల్లగుద్దినట్టు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, మీరు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకూడదు. సో ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఏమైనా పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడేది ఏదైనా రిలేటెడ్ అది మీరు కన్వే చేయకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పేశారనమాట. సో ఆ మాత్రమే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో నార్మల్గానే మిగతా అన్నీ చెప్పారు, మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి, కొంచెం కెమెరాని చూసి మాట్లాడండి, నించొని మాట్లాడాలి, నించున్న తర్వాత మీకు మైక్ వస్తుంది, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పారనమాట. మోస్ట్లీ మేము ఫాలో అవ్వాలి లోపలికి వెళ్ళి ఖచ్చితంగా అన్నట్టుగా మాకు స్ట్రిక్ట్గా చెప్పారనమాట ఆ విషయాలు మాత్రం. అంతే తప్ప మాకు ఏది కూడా డైలాగ్స్ ఇచ్చి మీరు ఈ డైలాగే చెప్పాలి అన్నట్టుగా మాకు ఏది చెప్పలేదు వాళ్ళు. సో మీరు ఇప్పుడు జనాలు ట్రోలింగ్లో చూసిన దాన్ని బట్టి ఆ నెగిటివిటీ ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో జనాలు బయట, ఇది స్క్రిప్టెడ్, వీళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడించారు, పేడ్ ఆడియన్స్, అదైతే ఏమి కాదండి, ఇదంతా జస్ట్ అపోహ మాత్రమే. ఇంకా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కాకుండా మెయిన్గా ఇంకోటి ఏం చెప్పారంటే, మీరు లోపలికి వెళ్ళాక కంటెస్టెంట్స్ని మీరు టచ్ చేయడానికి లేదు, అలాని దగ్గరికి వెళ్ళిపోవడం, హగ్గులు చేయడం అలాంటివి ఏం చేయకూడదు అని చెప్పారు. షేక్ హ్యాండ్స్ చేయడం అలాంటివన్నీ ఏం చేయకూడదు అని చెప్పి మాకు ఇన్స్ట్రక్ట్ చేశారు. స్ట్రిక్ట్గా వాళ్ళు చెప్పిన రూల్స్ బట్టి చూస్తే వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే, బయట విషయాలు ఏవి కంటెస్టెంట్స్ తెలియకూడదు అనే మెయిన్ మోటివ్ మాత్రమే వాళ్ళది. పర్సనల్ విషయాలు అడగొద్దు అని చెప్పారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ ఏదైనా రిలేటెడ్ అడగొద్దు అని చెప్పారు. అంతకుమించి గేమ్ రిలేటెడ్ మీరు ఏది అడిగినా ఓకే అన్నట్టుగా వాళ్ళు మాకు అన్ని ఇన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇవి మెయిన్ వాళ్ళు మాకు చెప్పినవి, సో అవి ఫాలో అవ్వండి అని చెప్పారు. అన్నీ మాకు ఇవి మాత్రమే చెప్పారు, మీరు ఏం మాట్లాడాలి, మీరు ఏం క్వశ్చన్స్ అడగాలి అవేం మాకేం అడగలేదు వాళ్ళు. మీరు ఏం అడుగుతారు అనేది కూడా మమ్మల్ని ముందుగా అడిగి తెలుసుకోలేదు వాళ్ళు. అప్పటికప్పుడు మేము లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ముందు నించొని మాట్లాడిందే మేము మాట్లాడాం, అంటే మాకు అనిపించిందే మేము మాట్లాడడం తప్పితే వాళ్ళు ఏది మాకు ఇవ్వలేదు స్క్రిప్టెడ్గా. లోపలికి వెళ్ళి మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని 1 by 1 లోపలికి పంపించారు. ఆ డోర్స్ ఓపెన్ అవుతుంటే డోర్ కింద మాకు ఓపెన్ అయిందనమాట. ఎంట్రీ డోర్లోంచి ఎంటర్ అవుతూ లోపలికి వెళ్ళాము. చూడగానే బిగ్ బాస్ హౌస్ అంతా కూడా గ్రీన్గా కలర్ఫుల్గా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు మేము అనుకున్నాము లోపలికి పంపించి వాళ్ళే ప్లేసింగ్ ఇస్తారేమో, ఇక్కడ కూర్చోండి అని. అది కూడా లేదండి, జస్ట్ ఆడియన్స్కే వదిలేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. సో మాకు ఎక్కడ ఆపర్చునిటీ దొరికిందంటే, ఎక్కడ మాకు సీటు ఖాళీగా ఉందో అక్కడికి వెళ్ళి మేము కూర్చుండిపోయాము.
తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే డోర్ ఓపెన్ అవుతూ హౌస్ కనబడగానే నిజంగానే చాలా మంచి జోష్ వచ్చింది. ఏదో మేము నిజంగానే బిగ్ బాస్లో ఎంటర్ అవుతున్నాము యాజ్ ఏ కంటెస్టెంట్స్గా అనే ఫీల్ వచ్చింది నాకైతే. మేబీ నాకు ఆ థాట్ ఉంది కాబట్టి నాకు అలా అనిపించింది. అసలు ఏమైనా ఫీల్ వచ్చిందా మీకు? నాకైతే ఆ ఫీల్ వచ్చింది. మీకు ఏమైనా వచ్చిందా ఫీల్? చాలా ఉంది. నైస్ హౌస్, బిగ్ బాస్ హౌస్. అది ఓకే ఏమో, మేబీ నేను కంటెస్టెంట్గా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్ వచ్చి ఉండొచ్చు. మేబీ ఆయనకి రాకపోయి ఉండొచ్చు. ఓకే, దట్ డజంట్ మ్యాటర్. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇలా అంటే ఆ ద్వారానికి దండం పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే గుంపులో గోవిందలాగా అటుపక్క బౌన్సర్లు ఇటుపక్క బౌన్సర్లు ఉండి మధ్యలోంచి ఆడియన్స్ అంతా లోపలికి వెళ్ళిపోతుంటే మనం గో విత్ ద ఫ్లో అనిపించి లోపలికి వెళ్ళిపోయాను నేను. మెయిన్ ఏంటంటే జనాల కాన్సన్ట్రేషన్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంటామని ఆ థాట్లో ఉన్నారు. మేబీ నాకు అది లేదేమో, అందుకే నేను అవన్నీ చేసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వలేదు దానికి. సో ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ నా సైడ్ వరకు బౌన్సర్స్ నించున్నారు అనమాట. అంటే ఆ గేట్ దగ్గరే బౌన్సర్స్ నించున్నారు కెమెరాకి హైడ్ అవుతూ. మమ్మల్ని అంతా ఇక్కడ సీటింగ్ చేయించేశారు. అన్ని షటర్లు మూసేసి ఉన్నాయి. హౌస్ లోపల ఎవరున్నారు ఏంటి అసలు ఏంటి వ్యూ అనేది మాకేం కనిపించలేదు ఫస్ట్ వెళ్ళిన వెంటనే. సీటింగ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ పక్కన ఓటింగ్ ప్యాడ్స్ పెట్టాము, అవి మీరు లిఫ్ట్ చేయాలి, బిగ్ బాస్ మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ఆ క్వశ్చన్స్ ప్రకారం మీరు ఆన్సర్ చేయాలని చెప్పి లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు గైడెన్స్ ఇచ్చారు. మైక్ దగ్గర పెట్టి మాట్లాడుకోండి, అది బయట కూడా చెప్పారు, లోపలికి వచ్చా కూడా చెప్పారు. అయితే చాలా నెమ్మదిగా మాట్లాడారనమాట వాళ్ళు, ఎందుకంటే కంటెస్టెంట్స్కి వినిపించకూడదు అని చెప్పి. బయట మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా నెమ్మదిగా మినిమం వాల్యూమ్లో చెప్పారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళీ డోర్స్ క్లోజ్ అయిపోయి ఆ తర్వాత మెల్లిగా స్లోగా హౌస్ వ్యూ అంతా మేము చూస్తున్నాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బిగ్ బాస్ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే పైన అంతా ఓపెన్, మనకి స్కై కనిపిస్తూ ఉంటుంది అనమాట. చుట్టూ అంతా కూడా బౌండరీస్ ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో. నేను అసలు యాక్చువల్లీ వెతుకుతున్నాను అనమాట బిగ్ బాస్ వాయిస్ ఏ స్పీకర్ నుంచి మనకి ఎక్కువ అవుతుంది అని చెప్పి. అన్ని సైడ్లో స్పీకర్స్ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ నేను కూర్చున్న సీటింగ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి దగ్గరగా ఉన్నాను. నేను ఫెన్సింగ్ అది వేశారు కదా, వైట్ ఫెన్సింగ్కి దగ్గరగా ఉన్నాను. ఆ తర్వాత మాకు కాసేపటి తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఆడియన్స్ని వెల్కమ్ చేస్తూ, వెల్కమ్ టు ద బిగ్ బాస్ అని చెప్పి. అబ్బాయి ఎంత బాగుంది అనిపించింది ఆ వాయిస్ నాకైతే. ఆ వాయిస్ చూసి అనిపించింది నిజంగానే మేము బిగ్ బాస్ హౌస్లో ఏదో కంటెస్టెంట్స్గా వెళ్ళిపోయామన్న ఫీల్ వచ్చింది. ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత మైక్ మీ దగ్గర పెట్టుకోకూడదు, పాస్ ఆన్ చేయాలి, అందరు ఆడియన్స్కి ఈక్వల్గా మైక్ షేర్ అవుతూ వెళ్ళాలి అని చెప్పారు. ఎవరు ఇక్కడ మనకి స్లోగా హౌస్లో నుంచి ఇన్స్ట్రక్షన్స్ వినిపిస్తున్నాయి మనకి. బిగ్ బాస్ చెప్తున్నారు ఇప్పుడు తనుజ అలాగే సంజన ఓట్ అప్పీల్కి వెళ్తారు అని చెప్పి. అప్పటి వరకు మాకు తెలియదు అనమాట ఎవరు వస్తారు ఏంటి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అని. సో ఆ షట్టర్ స్లోగా ఓపెన్ అవుతుంటే నేనైతే కింద నుంచి ఒంగోలు చూసేస్తున్నాను ఎవరు వస్తున్నారని. నాకు ఫస్ట్ షట్టర్ ఓపెన్ అవుతూ కనిపించింది సంజన గారి చీర. సో సంజన గారు చీర కట్టుకున్నారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తనుజ ఎలా వస్తుంది ఏంటి అని. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. స్లోగా షట్టర్ ఓపెన్ అవుతూనే తనుజ ఫస్ట్ డోర్ దగ్గర నుంచి ఉంది, తను బయటికి ఎంట్రీ ఇచ్చింది అనమాట మా అందరు ఆడియన్స్కి. తను సింపుల్గా ఒక షర్ట్ అనుకుంటా, షర్ట్ కదా, షర్ట్ ప్యాంట్ వేసుకున్నారు. సో చాలా క్యూట్గా అనిపించారు చూడగానే. అంటే రియల్గా చూస్తున్నాం కదా, కెమెరాస్లోంచి కాకుండా తను రియల్గా చూసినప్పుడు ఎక్దమ్ న్యాచురల్ బ్యూటీగా ఉన్నారనమాట. సంజన గారు కొంచెం మేకప్ అలాగే శారీ అంతా తను ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట, నేను ఆడియన్స్లోకి ఇలా కనిపించాలని. తనుజ మాత్రం చాలా సింపుల్గా వచ్చింది, చూడగానే మంచిగా అట్రాక్టివ్గా అనిపించింది. అస్సలు మేకప్ లేకపోయినా చిన్న స్టడ్స్ పెట్టుకొని నాకైతే మంచిగా అనిపించింది చూడడానికి, సింపుల్గా ఉంది అన్నట్టు. అంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట, నేను మాట్లాడగలను అనే ఏమంటారు కాన్ఫిడెన్స్ ఫేస్ కనిపించింది మాకు. సో వాళ్ళు అక్కడ నించున్నారు ఓట్ అప్పీల్ దగ్గర. తర్వాత బిగ్ బాస్ మాకు ఫస్ట్ అనౌన్స్మెంట్లో మమ్మల్ని వెల్కమ్ చేశారని చెప్పాను కదా, సెకండ్ అనౌన్స్మెంట్లో ఏంటంటే వాళ్ళని క్వశ్చన్ అడిగారు. ఇదంతా మీరు వీడియోలో చూసే ఉంటారు, కానీ నేను జస్ట్ నా సంతోషానికి నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. మాకు ఎలా ఆయన ఇన్స్ట్రక్ట్ చేశారు, మేమేం మాట్లాడాం అనేది. నేను మాట్లాడిన వీడియోస్ కూడా ఈ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. నేను మాట్లాడింది, మా హస్బెండ్ మాట్లాడింది అంతా కూడా. ప్రతి క్వశ్చన్ నేను మా హస్బెండ్ అయితే అడిగింది కళ్యాణ్ పడాల కోసం, తనుజ కోసం కాబట్టి. అక్కడి నుంచి మా గ్లాస్ వ్యూ ఉంటుంది కదా, ఆ పక్కనే కెమెరా ఉంది, దాంట్లోంచి కళ్యాణ్ పడాల మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి గారు అందరూ కూడా
చూస్తున్నారనమాట అక్కడి నుంచి. మాకైతే చాలా సంతోషం అనిపించింది, ఒకరిని చూడలేదు అందరినీ కలిసి చూసాం అన్నట్టుగా అనిపించింది, కాంబో ప్యాక్ లాగా. అక్కడి నుంచి వాళ్ళు చూస్తూ మమ్మల్ని మేము అడిగే క్వశ్చన్స్ కి సగం వాళ్ళే మాట్లాడేస్తున్నారు అనమాట అక్కడి నుంచి. తర్వాత అయితే క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ బాస్ అడిగారనమాట. ఏం క్వశ్చన్ అది? ఇంటెలిజెన్స్, కైండ్నెస్, ఆనెస్ట్, కరేజ్. సో ఈ 3 పాయింట్స్ లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని అడిగారు. సో తను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. సో నేనేం చెప్పానంటే, Hi everyone, hello. Myself Renuka, I am from Bangalore. So I believe courage is most important. ఎందుకంటే మనకి courage ఉందంటే all three we can gain it. So I believe courage is most important. Thank you. కరేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కరేజ్ ఉందంటే ఆటోమేటిక్గా మనకు ఆ రెండు మనకు వస్తాయి. అది లైవ్ లో కూడా నన్ను చూపించలేదు. లైవ్ లో మేము అట్లీస్ట్ లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది అనుకున్నాము, లైవ్ లో కూడా టెలికాస్ట్ అవ్వలేదు. ఓన్లీ నా వాయిస్ వచ్చింది, కానీ నేను మాట్లాడుతున్నాను, నా గెస్చర్ చూపించలేదు అనమాట, కానీ వాయిస్ అయితే వచ్చింది. సో ఎనీహో ఏదో ఒకటి వచ్చింది కదా అని తృప్తిపడ్డాను. తర్వాత మళ్ళీ ఓటపిల్కి నించిన తనుజాకి సంజనాకి ఇచ్చారు క్వశ్చన్. వాళ్ళు క్వశ్చన్ అయిపోయిన తర్వాత రెడ్ చూపించాం అనమాట. రెడ్ ఫర్ తనుజ, బ్లూ ఫర్ సంజన అని చెప్పారు. బిగ్ బాస్ ఇన్స్ట్రక్ట్ చేసిన దాని ప్రకారం మేము తనుజాకి సపోర్ట్ చేయాలనుకున్నాం కాబట్టి రెడ్ ఇద్దరం చూపించాం అనమాట. అది మీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా. సంజన గారిని లోపలికి పంపిస్తారు. ఈ లోపే మాకు పక్క నుంచి ఇమాన్యుల్, కళ్యాణ్ ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. మేము ఏదో ఒకటి వింటూనే ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి. చక్కగా వాళ్ళు వేవ్ చేస్తూ మాకు కూడా ఓటేయండి అని అంత ప్లీజ్డ్గా మాట్లాడుతుంటే మాకు చాలా ముచ్చటేసింది అనమాట. కళ్యాణ్ అయితే నాకు కూడా ఓట్ చేయండి అని ఇలా సైకిల్ చేస్తూ చెప్తున్నాడు. వాళ్ళు మాట్లాడకూడదు అని చెప్పారు. అందుకే మేము లోపల ఉండే వాళ్ళతోటి ఏం మాట్లాడదు, వాళ్ళు చెప్పేది మేము రిసీవ్ చేసుకున్నాం, కానీ మా ఒపీనియన్ అనేది వాళ్ళకి ఇవ్వలేకపోయాము. సో ఎనీహౌ దట్స్ అ పార్ట్ ఆఫ్ షో. అయిపోయిన తర్వాత తనుజ గారు నించున్నారనమాట ఓట్ అపీల్లో. త్రూ అవుట్ ద షో తన గేమ్ ఎలా ఉంది, తను ఎందుకు సపోర్ట్ చేయాలంతా కూడా తనుజ గారు మాట్లాడారనమాట. అదంతా మీరు వీడియోస్లో చూడొచ్చు. సో అయిపోయిన తర్వాత మేము ఒక్కొక్కరిని స్టార్ట్ చేసాం క్వశ్చన్స్ అడగడం. నాకు ఇన్ఫ్యాక్ట్ అడిగారు, ఒకరు మెసేజ్ పెట్టారనమాట, అక్క చెప్పండి అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని చెప్పి. సో మేము అడిగిన క్వశ్చన్స్ ఫస్ట్ చెప్తాము, తర్వాత మాకు గుర్తున్నంత వరకు ఎవరేమి అడిగారనే చెప్తాము. హలో మేడం, నా పేరు స్వామి, బెంగళూరు నుంచి వచ్చాను. మీరు కళ్యాణ్తో చాలా చక్కగా ఉంటారు కదా. కళ్యాణ్ కూల్ అండ్ కంపోజ్గా ఉంటారు, మీరు కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటారు. కొంచెం నేర్చుకోవచ్చు కదా, అంటే మీరు క్లోజ్గా ఉంటారు కదా తనతో పాటు. సో కొంచెము మీరు కూడా కూల్ అండ్ కంపోజ్గా ఉంటే ఇంకా బాగుంటుందని. అయిపోతే కాంబినేషన్ సెట్ కాదు కదా సార్. ఒకరు ఇన్నోసెంట్ గా ఉంటే ఇంకొకరు అల్లరిగా ఉంటేనే కాంబినేషన్ సెట్ అవుతుంది. వాడు సైలెంట్ అయ్యాడు అనేసి వాడిని చూసి నేను నేర్చుకుంటే ఇంకా సైలెన్స్ మాట్లాడుకుంటాయి, మేమిద్దరు ఏం మాట్లాడుకోలేము అక్కడ. బట్ ష్యూర్ నేను నేర్చుకుంటాను సార్. హాయ్ తనుజ, దిస్ ఇస్ రేణుక ఫ్రమ్ బెంగళూరు. మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు క్యాప్టెన్ అవ్వకపోతే మీ మదర్ ఫీల్ అవుతారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అవుతాను అనమాట. రియలీ హార్ట్ టచింగ్. వి ఆల్ లవ్డ్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ మా హస్బెండ్ అడిగారు, కళ్యాణ్ గారితో మీ బాండింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. కళ్యాణ్ గారు అంత కామ్గా, కంపోజ్డ్గా, కూల్గా ఉంటారు కదా, మీరు కొంచెం కోపడుతూ ఉంటారు, మీరు కొంచెం నేర్చుకోవచ్చు కదా ఆయన చూసి అని చెప్పి ఆయన అడిగారు. అంటే ఆయనలాగే మీరు కూడా కూల్గా, కంపోజ్డ్గా ఉండొచ్చు కదా అన్న మీనింగ్తో అడిగారనమాట. అడిగితే తనుజ గారు ఆన్సర్ చేశారు, ఆయన కామ్గా ఉండి నేను కామ్గా ఉంటే అక్కడ ఇంకా మాట్లాడుకునేది ఏమి ఉండదు, సైలెన్స్ మాట్లాడుకుంటుంది. ఒకరు ఇలా అల్లరి చేస్తూ ఉండాలి, ఒకరు ఇలా కామ్గా ఉండాలి, అప్పుడే మ్యాచ్ అవుతుంది సార్. అయినా మీరు చెప్పారు కాబట్టి నేను నేర్చుకుంటాను అని చెప్పి చాలా పొలైట్గా ఆన్సర్ చేశారనమాట. చాలా అంటే వినడానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎవరైనా మనకి చెప్తే ఓకే నేను చేస్తాను అనే మాట వినడానికి ఎంత బాగుంటుందో అంత బాగుందనమాట తను అలా అంటుంటే. సో తర్వాత అయిపోయాక నేను అడిగాను అనమాట నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఆయన తర్వాత మైక్ నాకు పాస్ అయింది. సో నేను అడిగింది ఏంటంటే, కళ్యాణ్ది మీది బాండింగ్ అంత చక్కగా ఉంటుంది చూడడానికి, పైగా మీరు యాక్చువల్గా కళ్యాణ్ని మీరు సపోర్ట్ చేస్తూ క్యాప్టెన్సీలో మీరు కళ్యాణ్తో అన్నారు కదా, నువ్వు క్యాప్టెన్సీ గెలవకపోతే మీ అమ్మగారు బాధపడతారు లేదు, కానీ నేనైతే చాలా బాధపడతాను అన్నమాట. చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది మాకు. రియల్లీ వీ లవ్డ్ ఇట్ అని చెప్పానమాట. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ బిగ్ బాస్ జర్నీ అన్నట్టుగా చెప్పాను నేను.
సో అలా పాస్ అవుతూ చాలామంది చాలా క్వశ్చన్స్ వేశారు. కొన్ని టెలికాస్ట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు. తర్వాత మైక్ పాస్ అయింది. సో ఆ తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేశారు ఒక్కొక్కరు. మీరు చూసే ఉంటారు, కొన్ని ట్రోలింగ్ అవుతున్నాయి. నెగిటివిటీగా దాన్ని చేసేసి, దాన్ని పెద్ద పెద్ద సౌండ్లు ఎఫెక్ట్లు వేసేసి, దాన్ని పెద్ద పెద్దగా నెగిటివ్గా చేసేస్తున్నారు. సో నార్మల్గా చూసుకుంటే కనుక తనుజ గారిని అందరూ అభిమానంతోనే వచ్చారు. ఎందుకంటే మాకు బయట వాళ్ళు ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారని అడిగినప్పుడు చాలామంది, ఆల్మోస్ట్ మొత్తం ఉన్న ఆడియన్స్లో అందరూ తనుజ గారి పేరు, కళ్యాణ్ గారి పేరు చెప్తూనే ఉన్నారు. సో వాళ్ళెవరూ కూడా క్వశ్చన్ చేయాలనో, ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనో, లేదంటే వాళ్ళని టార్గెట్ చేయాలనో ఎవరు అడగలేదండి. అందరూ కూడా ఏంటంటే బాగుండేది కదా, ఎందుకు ఇలా అయిపోయింది అని ఒక కన్సర్న్తోనే అడిగారు వాళ్ళు. కూర్చున్న అమ్మాయి ఏమడిగిందంటే, మీరు ఫస్ట్ టైం హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరిని చూస్తే మీకు టఫెస్ట్ కాంపిటీషన్ అవుతారు అని అనిపించింది అని చెప్పి అడిగిందనమాట. దానికి తనుజ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే బర్నీ గారు అని చెప్పారు తను. అది టెలికాస్ట్ అవ్వలేదు. తర్వాత తన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ తనే అడిగింది మళ్ళీ, మీకు కళ్యాణ్లో నచ్చినవి ఏంటి అని అడిగింది. సో తనుజ గారు ఏం ఆన్సర్ చేశారంటే, కళ్యాణ్లో నచ్చడం అంటూ ఏం లేదు, అన్నీ నచ్చినవే, తను చాలా గుడ్ బాయ్ అన్నట్టుగా చెప్పారనమాట ఆన్సర్. ఇంకొక లేడీ ఏమడిగారంటే, మీది బర్నీ గారిది బాండింగ్ చూడడానికి చాలా బాగుంటుంది, నాన్న నాన్న అని పిలుస్తూ. తర్వాత మీరు ఏం చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో తెలీదు, బర్నీ గారిని మీరు మళ్ళీ పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. సో అది మీరు ఎందుకు అలా చేశారు ఏంటి అన్నట్టుగా ఆవిడ అడిగారు. అంటే తన క్వశ్చన్ ఏంటంటే, మీ బాండింగ్ బాగుంది కదా, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరు ఎందుకు గేమ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు, ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నారు, మీ గేమ్ మీరు ఆడుకుంటున్నారు కదా, సో దీంట్లో మీరు డిస్టర్బ్ అయ్యేది ఏముంటుంది, కానీ మేము చూసే వాళ్ళని మీరు అంత ఎఫెక్షనేటెడ్గా ఉండి ఒక్కసారి అలా విడిపోతూ కనిపిస్తే మాకు బాధగా అనిపించింది అన్నట్టుగా తను అడిగారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు కొంచెం ఏడుస్తూ ఉంటారు అస్తమానం, అది సింపతి గెయినింగ్లా అనిపిస్తుంది, సో మీరు అలా కాకుండా మంచిగా గేమ్ ఆడితే బాగుంటుంది అన్నట్టుగా ఇంకొకరు అడిగారు. కిచెన్లో కొంచెం కోపడుతూ కనిపిస్తారు కదా, అది మీరు క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత మీరు కిచెన్లో కొంచెం కోపడుతూ కనిపిస్తారు, ప్రేమగా ఉండొచ్చు కదా అన్నట్టుగా అడిగారు. సో ఇలా అందరూ ఏంటంటే గేమ్ని చూసే మాట్లాడారు. అందరూ కూడా ఎవరు కూడా ఏదో గేమ్ చూడకుండా వచ్చేసి వాళ్ళని ఏది క్వశ్చన్ చేసేలా మాట్లాడలేదు, ఎవరు పర్సనల్గా అటాక్ చేయాలన్నట్టుగా ఎవరు మాట్లాడలేదు. సో చాలా ఫన్నీగా అడిగిన వాళ్ళు ఉన్నారు, తను కూడా అంతే ఫన్నీగా ఆన్సర్ చేసింది కూడా తనుజ గారు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, మీరు ఇమాన్యుయల్తో అంత ఫ్రెండ్లీగా ఉంటారు కదా, సడన్గా ఒక్కసారి మీరు తను నా ఫ్రెండ్ కాదు, నువ్వు నా ఫ్రెండ్ కాదని మొహమ్మే చెప్పేశారు, చెప్పేసిన తర్వాత తను ఎంత ఫీల్ అవుతాడో, తను మీకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు కదా గేమ్ అంతా కూడా, మీరు తను అలా అనేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా అడిగారు. సో చెప్పేది ఏదైనా కూడా వాళ్ళు అడిగే భావం ఒకటేనండి, ఏంటంటే మీరు ఇన్ని రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేశారు కదా, ఒకసారి ఒక్కొక్కరిని అలా దూరం పెట్టుకుంటూ వచ్చేసారు అన్నట్టుగా వాళ్ళ మీనింగ్ అలా ఉండింది వాళ్ళు అడిగే క్వశ్చన్స్లో. తనుజ గారు మాత్రం చాలా కూల్గా చక్కగా దానికి తగ్గట్టుగా చాలా బ్రేవ్గా అన్నిటికీ ఆన్సర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు, అందరికీ మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ చాలా పాజిటివిటీతో ఉన్నారు, తను కూడా విన్ అవుతాననే కాన్ఫిడెన్స్ తనలో కనిపిస్తుంది క్లియర్గా కొట్టొచ్చినట్టు. సో అక్కడి నుంచి ఆ కంటెస్టెంట్స్ అందరినీ చూడడం, ఆ ఇంట్లో వెళ్ళడం, అసలు అంతసేపు కూర్చొని ఆ ఇంట్లో స్పెండ్ చేయడం, అంటే బిగ్ బాస్ హౌస్లో స్పెండ్ చేయడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో ఇదండి అక్కడ జరిగిన ముచ్చట్లు. ట్రోలింగ్స్ చూసి, అలాగే బిగ్ బాస్ కోసం వచ్చే వీడియోస్లో చూసి ఆడియన్స్ని డబ్బులు ఇచ్చుకొనేసారు, స్క్రిప్ట్ ఇచ్చేసారు, ఇలాంటి అపోహలన్నీ నమ్మకండి, అవేవి నిజం కాదు. సో ఈ పిఆర్లు వాళ్ళు అంటే ఏంటో కూడా మాకు తెలియదంటే ఇన్ఫ్యాక్ట్ మాకు అసలు సంబంధం లేదు వాళ్ళకి మాకు. మేము జస్ట్ బిగ్ బాస్ మీద అభిమానం కొద్దీ లోపలికి వెళ్ళాము, అందరి కంటెస్టెంట్స్ని చూసాము, కల్లారా వాళ్ళని ఎలా ఉంటారు ఏంటని. సో ఆ టీవీలో చూడడం వేరు, అక్కడికి వెళ్ళి లైవ్గా వాళ్ళని చూడడం వేరు కదా. సో కళ్యాణ్ని, ఇమాన్యుల్ని, బర్నీ గారిని, పవన్ని, డిమాన్ పవన్ని, అలాగే సుమన్ గారిని, తనుజ, సంజన గారు అందరినీ చూసాము. ఇదనమాట మేము బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్స్, అక్కడ మేము అడిగిన క్వశ్చన్స్, మాకు జరిగిన ఎక్స్పీరియన్స్, అక్కడ ఎలా ఉంటుంది అనేదంతా పర్సనల్గా మేము ఫీల్ అయిన మా ఫీలింగ్స్. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో కమెంట్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియోకి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ కప్పు గెలుచుకునే స్థాయికి వచ్చేసింది. సో కళ్యాణ్ పడాలకు ఓటేసి
ద బెస్ట్ పర్సన్ షుడ్ విన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ కళ్యాణ్ పడాలని మేము ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చినాము, ఎందుకంటే ఆయన ఒక సోల్జర్, మా హస్బెండ్ ఒక సోల్జర్. మేబీ అలా కనెక్ట్ అయ్యామో ఏంటో తెలియదు. తను మాట్లాడే ప్రతి మాట కూడా అంతే పవర్ఫుల్గా అనిపిస్తుంది. మేబీ తను అంత జెన్యున్ కాకపోతే ప్రతి ఒక్కరికి అలా రీచ్ అవ్వదు కదా. ఏదో తను ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇష్టపడతారు, ప్రతి ఒక్కరికి ఆయన అంత టచింగ్గా మాట్లాడేలాగా ఉండదు కదా. సో ఏది కూడా తను సీరియల్లో యాక్ట్ చేసో సినిమాల్లో యాక్ట్ చేసో డైలాగ్స్ అయితే చెప్పట్లేదు. సో యాజ్ ఎ జెన్యున్ పర్సన్గా యాజ్ ఎ కామనర్గా తను మాట్లాడుతున్నాడు కాబట్టి అందరికీ కిక్ ఎక్కుతుందని చెప్పాలి ఇన్ఫ్యాక్ట్. సో విన్నర్ అంటే ఒక గేమ్స్ ఆడడమే కాదు, మనిషిలో ఉండే మంచితనం కూడా ఉండాలి కదా. అంటే మిగతా వాళ్ళకి లేదని కాదు, అది ఎగ్జిక్యూట్ చేసే సిచ్యువేషన్స్ రావడం, అది చూపించుకోవడం, జనాల్లోకి వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూసుకుంటే కళ్యాణ్ పడాలా అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఎక్కడా కూడా మనకి ఫేక్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నట్టు ఏమనిపించలేదు. అందులో కామనర్గా ఎలా వెళ్ళారో అంతే కామనర్గా మనకు కనిపించారు. కాకపోతే సోల్జర్ అనే నాకు ఫీలింగ్ మనకి ఉంది కాబట్టి ఆ ఫీల్తో మనం చూస్తున్నాం. కానీ నార్మల్గా చూస్తే కనుక కళ్యాణ్ పడాలా కామనర్గానే మనకి అంతా కూడా గేమ్ కానీ, తన జెన్యూనిటీ కానీ, తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ, తన చుట్టూ పెట్టుకున్న రిలేషన్స్ కానీ అన్నీ కూడా అంతేలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. నా పెంచుకున్న ఇమేజ్ కానీ, ఆ గేమ్స్ ఆడే విధానం కానీ, ఆ స్పోర్టివ్ స్పిరిట్ కానీ, ఆ మంచితనం కానీ, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి కళ్యాణ్ పడాలా గారిలో. సో ఓట్ ఫర్ ద బెస్ట్ పర్సన్. సో కళ్యాణ్ పడాలా గారు విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కోరుకుంటమే కాదు, ఓట్ కూడా వేస్తున్నాను. సో అందరూ కూడా ఓట్ వేయండి, ఓట్ వేసి కళ్యాణ్ పడాలని విన్ చేయండి. హోప్ ఫర్ ద బెస్ట్ పర్సన్ టు విన్, బట్ ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. బాయ్. Girl boss, yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who is she? Dancing around in my tight dress.